ఈ చిత్రం చూశాక నందమూరి బాలయ్య బాబు అభిమానుల్లోనే గాదు, తెలుగు సినిమా ఆడియన్స్‌లో గూడా ఓ ఆసక్తికరమైన అంశం చక్కర్లు కొడతా ఉంది. అదేంటంటే ప్రశాంత్ వర్మ గారు బాలయ్య బాబు గారితో ఓ ప్రాజెక్ట్ అనుకున్నారు. దానికి సంబంధించిన స్కెచ్ కూడా రెడీ చేసి ఉంచారు. అండ్ స్క్రిప్ట్ కూడా దాదాపు కంప్లీట్ అయింది. సో, 'హనుమాన్' రిలీజ్ అయిన తర్వాత బాలయ్య బాబు గారికి ఈ మూవీ చూయించి, అప్పుడు ఆయనతో మూవీ కోసం ట్రై చేస్తాననే విధంగా ఆయన పలు ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పుకొచ్చారు. సో, ఈ చిత్రం చూసినాక ప్రతి ఆడియన్ అండ్ ప్రతి అభిమాని కూడా కోరుకునేది, ఆ మూవీ ఏదో త్వరగా తీసేయ్యా, మా బాలయ్య బాబుని మరోసారి అంటే ఒక 'ఆదిత్య 369' అండ్ 'భైరవ దీపం' కైండ్ ఆఫ్ మూవీస్‌ని ఆయన నుంచి మేము కోరుకుంటా ఉన్నాం. నువ్వు అలాంటి ఒక స్క్రిప్ట్‌ని కూడా రెడీ చేశానని చెప్తా ఉన్నావు. ఇప్పటివరకు ఇండియన్ సినిమా స్క్రీన్‌పై అలాంటి కాన్సెప్ట్ రాలేదంటున్నావు. సో, అందుకే అదేదో తొందరగా స్టార్ట్ చేసేస్తే మేము కూడా మా బాలయ్య బాబుని అలా చూసేయాలనే ఒక ఆశ అయితే ఉంది. సో, మరి లేట్ చేయకండి అని ఒక ఫీలింగ్ అయితే వ్యక్తపరుస్తా ఉన్నారనమాట. సో, ఇక మరి ట్విట్టర్స్‌లో కూడా ట్రెండ్ చేస్తా ఉన్నారు. 'వి వాంట్ ప్రశాంత్ వర్మ బాలయ్య బాబు గారి మూవీ' అంటూ. సో, మరి అదేదో 'ఎన్‌బీకే 110'గా వస్తే మరింత హ్యాపీగా ఉంటుందంటూ చాలా 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 ఆహ్, ఉత్కంఠ అయితే ఉంది మాకు మీ కాంబినేషన్‌లో మూవీ చూడాలని 'హనుమాన్' మూవీ కంటే ముందు నుంచి ఉంది. 'హనుమాన్' చూసాక ఆ కోరిక 100 రెట్లు పెరిగిందనమాట. సో, ప్రశాంత్ వర్మ గారు లేట్ చేయకండి. మా అభిమానుల కోసం బాలయ్య బాబు గారితో మీరు అనుకున్నటువంటి సినిమాని త్వరగా తీసేస్తే మూవీని చూడాలని ఒక ఆశ అయితే మాకుంది. సో, అది నిజం చేస్తారనైతే కోరుకుంటున్నా.